భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ మైలవరం మల్లారెడ్డి గారు, ఆర్గనైజ్ సెక్రటరీ గరుడశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ, మరి అదేవిధంగా ఈసీ మెంబర్స్ దేవేందర్ రెడ్డి గారు, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ట్రెజరర్ శివానంద రెడ్డి గారు, శివారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, శివ కాంట్రాక్టర్, హనుమన్న లాయర్, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు. మరి ఈరోజు బుడ్డా వెంకరెడ్డి వర్ధంతి సందర్భంగా ఒక చిన్న వీడియో తీస్తున్నాం. ఎందుకంటే ఆయన మహాదానకర్ణుడు. అతని సొంత ఊరు ఉయ్యలవాడ. అంటే దీనికి సూర్యచంద్రులకి ఏ విధంగా ఉయ్యలవాడ నరసింహారెడ్డిని సూర్యుడిగా, బుడ్డా వెంకరెడ్డి గారిని చంద్రుడిగా పోల్చారు ఆనాడు పెద్దలు. మరి ఆ మహానుభావుడు మన అనంతపురం జిల్లాకు కానీ రాయలసీమలో కానీ కరువు వచ్చినప్పుడు తనకు ఉన్న ధాన్యాన్ని అంతా పేద ప్రజల కోసము, రైతుల కోసం అందరికీ దానం చేసిన దానకర్ణుడు, కలియుగ దానకర్ణుడు. ఈయన 1822లో జన్మించారు. 19వ అంటే శతాబ్దంలో ఆయన స్వర్గస్థులైనారు. మరి బుడ్డా వెంకరెడ్డి తండ్రి నల్లపరెడ్డి, తల్లి అక్కమ్మ. వారికి ఈయన జ్యేష్ఠ పుత్రుడు. వెంకరెడ్డికి 2 భార్యలు. వారు వెంకటమ్మ, నాగమ్మ. నాగమ్మ చనిపోయాక చెన్నమ్మను పెళ్లి చేసుకున్నారు. దురదృష్టం వీరి ద్వారా సంతానం కలగలేదని తనకున్న ఆస్తిపై ఆదాయం అన్నంతా కూడా దాన ధర్మాలకే వినియోగించారు. మరి అనంతపురం జిల్లాలో పెద్ద కరువు వచ్చినప్పుడు అది ధాతు తెలుగు సంవత్సరం. ఈ ధాతు కరువును రాయలసీమ ప్రజల ఇప్పటికీ మరువలేనిది. అప్పుడు మనం మిగతా జిల్లాల్లో కూడా కరువు ఏర్పడింది. ప్రజలు వేలాదిగా వలసపోయారు. రోజు వందలాది కొలది ప్రజలు ఉయ్యలవాడ వచ్చారు. వచ్చిన వారందరికీ లేదనకుండా భోజనాలు వడ్డించి పెట్టారు వెంకరెడ్డి గారు. అప్పుడు ఆయన వద్ద 12 పాతరలు ధాన్యం ఉన్నది. ఒక్కొక్క పాతరలో 120 బస్తాలు, మొత్తం 1440 బస్తాలు ధాన్యం ఉన్నది. ఇది ఒక చిన్న పుస్తకంలో చదివి మీకు కొంతవరకు వివరిస్తున్నాను. మొత్తం 1440 బస్తాల ధాన్యం ఉన్నది. ఆ ధాన్యం మొత్తాన్ని క్షామ కాలంలో 6 నెలలు ప్రజలకు అన్నార్తికి వినియోగించారు. ఆ వార్త మనగానేపల్లెకు చెందిన గవర్నర్కు తెలపబడింది. ఆయన ఆశ్చర్యపడి ఉయ్యలవాడ వచ్చి అన్నదాన విశేషమును చూసి ఢిల్లీలోని వైస్రాయ్కి, ఇంగ్లాండ్లోని మహారాణికి తెలియజేయుట ఆమె కూడా అబ్బరపడి ప్రభుత్వం తరఫున ఈ క్రింద పటంలోని అంటే వెంకరెడ్డి గారికి స్వర్ణ పథకాన్ని బహూరించారు ఇంగ్లీష్ వారు. అంటే సుమారుగా 20 తులాలుని బహుకరించారు. మరి
ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నాకు కొంతవరకు బుక్లో ఉన్న విషయాలు మీకు తెలిపినాను. మరి ఈయన గురించి నేను కొంతవరకు విన్నది, ఒక బ్రాహ్మణులు తన ఇంటికి పాల కోసం వస్తే ఆవునే పట్టించినారని చెప్పేసి చెప్తారు. మరి అదే తరహాలోనే తన ఇంటికి ఒక అడుక్కునే ఆమె వచ్చినప్పుడు గుడ్డలు లేవని చెప్తే తన భార్యకు ఉన్న మంచి చీరలు కూడా ఆయన దానం చేసినారని చరిత్రలో ఉంది. మరి ఇటువంటి మహానుభావులు రాయలసీమలో రైతాంగం అంతటికీ కూడా కరువు వచ్చినప్పుడు కనీసం ఒక 6 నెలలు 1440 బస్తాల్ని ఆయన అందరికీ కూడా ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి వారిని చూసి మనం కొంతైనా నేర్చుకొని వారు ఈరోజు స్వర్గస్థులై కూడా దాదాపుగా ఒక 125 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా కూడా చరిత్రలో ఉన్నారంటే వారు చేసిన దానం వల్లే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ రాయలసీమలో దేశంలో వాళ్ళ పేరు వినపడుతూనే ఉంటుంది. ఇటువంటి వారిని చూసి మనం కొంతైనా నేర్చుకొని మనం కూడా మనకున్న దానిలో కొంతవరకు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం దాన ధర్మాలు చేయాలని చెప్పేసి నా యొక్క చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి వీరు మరణం లేని వారు. దాదాపుగా ఇప్పటికీ నాకు బుక్లో ఉన్న ప్రకారం 125 సంవత్సరాలు అయింది ఆయన స్వర్గస్థులైనారు. మరి ఇటువంటి వాళ్ళని చూసి మనం కొంతైనా నేర్చుకోవాలి. మరి దీనికి నానుడిగా మనకు శ్రీరామునికి ఉడత ఎంత సాయం చేసిందో మనం ఈ సమాజానికి కొంతైనా కూడా సహాయం చేయాలా. ఈ గుణం అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావాలని చెప్పేసి నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాను. కనీసం అంటే బాధ్యతలు తీరిన తర్వాత అయినా కూడా, అంటే 60 ఏళ్ళ వరకు మనకు కొంతవరకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను తీరిన తర్వాత అయినా కూడా మనం కొంతవరకు సమాజ సేవ చేయాలా. చేస్తే అది మన చరిత్రలో ఎప్పుడు కూడా మన పేరు నిలిచిపోతుంది, ఎవరే కానీ. కాబట్టి మరి బుడ్డా వెంకటరెడ్డి గారి ఇటువంటి నాయకులు ఎందరో ఉన్నారు. మరి అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు అయితేనేమి, మరి అదేవిధంగా మన కనేకల్ ఏరియాలో కూడా ఒక పెద్ద రైతు చాలా దాన ధర్మాలు చేశారంటున్నారు. పూర్తిగా పేరు నాకు తెలియదు. మరి అదే తరహాలోనే 500 సంవత్సరాల కిందటే మన ముసలమ్మ గారు ఈ చెరువు కట్ట తెగిపోతుంటే బలిదానమైనారు రైతుల కోసం. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి కొంతైనా కూడా మనం నేర్చుకొని ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. కానీ మనకు ఏమిరా ఇది సాధించినామంటే, చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది పేదవారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అదేవిధంగా రైతాంగానికైతే ఎక్కడా గిట్టుబాటు ధరలు లేవు, సాగునీరు సరిగా లేవు. మరి ప్రభుత్వాలు ఇకలైనా కూడా ఆలోచన చేసి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలని చెప్పేసి నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కోరుతున్నాం. మరి దీన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇకనైనా కూడా నదులు అనుసంధానం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రైతు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. 600 రకాల రైతులు పంటలు పండిస్తారు. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి. ఎందుకంటే ఆ విధంగా ఇవ్వకపోతే ఇప్పటికే భారతదేశంలో సుమారుగా 6 లక్షల మంది రైతులు పైబడి చనిపోయినారు. ఇప్పటికీ కూడా చనిపోతూనే ఉన్నారు. కాబట్టి ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద. అంటే ఉదాహరణ చెప్తున్నాను, 140 కోట్ల మందికి మనకు ఎంత ఆహారం కావాలా అంటే, ఉదాహరణ ఎర్రగడ్డలు, మరి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎన్ని ఎర్రగడ్డలు కావాలా, మరి వాళ్ళ కనీసం 40 రూపాయల రేటు ముందుగానే ప్రకటించి ప్రభుత్వాలు వాళ్ళకి ఎన్ని ఎకరాల్లో అయితే మనకు సరిపోతుంది అనేది ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఈ 600 రకాలు కూడా అదే తరహాలోనే చేస్తే ఖచ్చితంగా కూడా ప్రతి పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు వస్తాయి.
కాబట్టి మీరు ఈ తరహాలో చేస్తే రాబో దినాల్లో కనీసం 2-3 ఏళ్ళు అయినా కూడా ప్రతి రైతుకు నీళ్లు, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఇది మేము మరి కొన్ని వీడియోలు తీసి మీ ముందు ఉంచుతాం. ఎందుకంటే మార్కెట్ యార్డ్స్ విషయం అయితేనేమి, మరి మన కట్టుబొట్టు వ్యవహారం అయితేనేమి, మన భారతీయ సంస్కృతి ఏమిటి అనేది దీని మీద కూడా కొన్ని వీడియోలు తీసి మీ ముందు ఉంచుతాం. నా పేరు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అనంతపురం జిల్లా. నేను ఒక రైతు బిడ్డని. మా తండ్రి గారి పేరు కసిరెడ్డి అంజన్రెడ్డి గారు, మా తల్లి పేరు కసిరెడ్డి పండక్క. మరి వారి 9వ సంతానం నేను ఒక రైతుగా పుట్టాను. మా రైతులు కొంతన్నా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో, భారతదేశంలో ఉన్న 65% రైతాంగానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో తీస్తున్నాను. దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి. నేను కొంతవరకు బుక్లో చూసి చదివి నేను చెప్పినాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. దీంట్లో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నేను ఇంకోసారి అటువంటి పొరపాట్లు జరగకోకుండా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నా నంబర్ 9440430699. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.